మీకు తెలుసా, కేవలం 15 నిమిషాలు, అవును, కేవలం 15 నిమిషాల సంభాషణ ఒక దేశ భవిష్యత్తును మార్చగలదని? ఒకరు ప్రపంచ వేదికపై భారతీయ ఆధ్యాత్మిక జెండాను ఎగరేసిన స్వామి వివేకానంద, మరొకరు భారత పారిశ్రామిక విప్లవానికి పునాది వేసిన జంషెడ్జీ టాటా. ఈ ఇద్దరి మధ్య 1893లో ఒక ఓడ ప్రయాణంలో జరిగిన ఆ చిన్న సంభాషణే నేటి ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రానికి విత్తనమయ్యింది. 19వ శతాబ్దం చివరిలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. పరిశ్రమలు లేవు, శాస్త్ర పరిశోధన అనే మాటే వినిపించదు. చిన్న అగ్గిపెట్టి నుండి పెద్ద యంత్రాల వరకు మనం విదేశాల వైపు చూడాల్సిందే. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, మన దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. 1893 జపాన్ నుండి అమెరికాకు వెళ్తున్న ఓడ. అందులో అనుకోకుండా ఈ ఇద్దరు మహానుభావులు కలిశారు. టాటాగారు తన కలను చెప్పారు, నేను జపాన్ నుండి స్టీల్ టెక్నాలజీని తీసుకురావాలనుకుంటున్నాను అని. అప్పుడు వివేకానంద గారు ఒక సూటి ప్రశ్న అడిగారు, జంషెడ్జీ, మీరు టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నారు సరే, కానీ అది మన దేశంలోనే ఎందుకు పుట్టకూడదు? మనం కేవలం నౌకర్లుగా ఉండడానికే పుట్టలేదు, సృష్టికర్తలుగా ఎదగాలి. ఈ మాటలు టాటాగారిలో ఒక కొత్త ఆలోచనను రగిల్చాయి. ఆ ప్రయాణం ముగిసింది. స్వామి వివేకానంద చికాగోలో హిందూ ధర్మ పతాకాన్ని ఎగరవెయ్యడానికి వెళ్ళగా, జంషెడ్జీ టాటా పారిశ్రామికవేత్తగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఆ 15 నిమిషాల మాటలు టాటాగారి మనసులో 5 ఏళ్లపాటు అలాగే ఉండిపోయాయి. వివేకానందులు చెప్పినట్టు స్వదేశీ విజ్ఞానం లేనిదే దేశానికి విముక్తి లేదని ఆయన బలంగా నమ్మారు. 1898 నవంబర్ 23 టాటాగారు వివేకానందకు ఒక లేఖ రాశారు. స్వామీజీ, ఆనాడు ఓడలో మీరు చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. భారతదేశంలో ఒక గొప్ప సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించాలనుకుంటున్నాను. దీనికి మీరు నాయకత్వం వహించి యువతను ప్రోత్సహించాలి అని కోరారు. అలాగే తన సొంత ఆస్తిలో 30 లక్షల రూపాయలను, నేటి విలువలో 100 కోట్లు ఈ సంస్థ కోసం కేటాయించారు. అప్పటికే రామకృష్ణ మిషన్ పనుల్లో మరియు అనారోగ్యంతో బిజీగా ఉన్న వివేకానంద ఈ ప్రాజెక్టును నేరుగా చేపట్టలేకపోయారు. కానీ దీని ప్రాముఖ్యతను గుర్తించి తన ప్రతినిధిగా ప్రియ శిష్యురాలు సిస్టర్ నివేదితను పంపారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆలోచనను అడ్డుకోవాలని చూసినప్పుడు నివేదిత గారు అధికారులతో పోరాడారు. అటు మైసూరు మహారాణి మరియు మహారాజులు 370 ఎకరాలు భూమినిచ్చి అండగా నిలిచారు. దురదృష్టవశాత్తు వివేకానంద 1902లో మరియు జంషెడ్జీ టాటా 1904లో ఇద్దరూ ఈ సంస్థ పూర్తి కాకముందే కన్నుమూశారు. కానీ వారు నాటిన విత్తనం 1909లో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్గా రూపొందుదాల్చింది. ఇవాళ ఇదే సంస్థ భారతదేశపు సైన్స్ మరియు టెక్నాలజీ రంగానికి వెన్నెముక. ఇవాళ మనం చూస్తున్న ఇస్రో విజయాలైనా, టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న భారత్ అయినా ఆనాడు ఓడ మీద జరిగిన ఆ 15 నిమిషాల సంభాషణలో దాగి ఉన్నాయి. ఒక మహానుభావుడి ఆలోచన, ఒక పారిశ్రామికవేత్త త్యాగం కలిస్తే దేశం ఎలా మారుతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. జై హింద్.